హలో ఫ్రెండ్స్, గంగా నది ప్రజల పాపాలు కడిగేసే పవిత్ర నది, కోట్లాది మందికి తాగునీటిని అందిస్తున్న జీవనది, లక్షల కోట్ల ఎకరాలకు సాగునీటిని అందించే జీవగంగా, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని కడిగేస్తున్న పావన గంగా. ఒక్కటేమిటి, గంగా నది సర్వ పాప వినాశిని. శివుడు జటాజూటం నుంచి జాలువారుతున్నటువంటి గంగా నదికి భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటారు నిపుణులు. ఇంతకీ ఆ ప్రమాదం ఏంటి? ఎందుకు కాలుష్య కాసారంగా మారుతోంది? కాలుష్యాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నమామి గంగే ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుంది. గంగా నదికి మే 3తో పుష్కరాలు ముగిశాయి. గంగా కేవలం నది మాత్రమే కాదు, హైందవులకు ఆరాధ్య దేవత. అందుకే పూజలు చేస్తారు, ఆరాధిస్తారు, హారతులు ఇస్తారు. గంగా నది తీరంలో కాశీ, ప్రయాగ్రాజ్, హరిద్వార్, గంగాసాగర్, బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇంతకీ గంగా నది జన్మస్థానం ఎక్కడ? ఈ ప్రశ్న ఎవరన్నా అడిగితే తడుముకోకుండా సమాధానం చెప్తారు, గంగోత్రిలోని గోముఖం నుంచి అని. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో గంగోత్రి ఉంది. ఆ గంగోత్రిలో ఉన్నటువంటిదే గోముఖం. ఆ గోముఖం నుంచి వెలువడేటటువంటి నీరే గంగా. అయితే అక్కడి నుంచే దీన్ని గంగగా పిలువరు. మొదట భాగీరథి నదిగా పిలుస్తారు. ఈ భాగీరథి నది దేవప్రయాగ అనేటటువంటి ఒక చిన్న పట్టణం వద్ద అలకనంద నదితో కలుస్తుంది. అక్కడి నుంచే దీన్ని గంగా నదిగా పిలుస్తారు. గంగా నది మన దేశంతో పాటు బంగ్లాదేశ్లోనూ ప్రవహిస్తుంది. అయితే బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా నదిగా పిలుస్తారు. గంగా నది మన దేశంలో 2525 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గంగా నది ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గంగా బేసిన్ గురించి మాట్లాడుకుంటారు. గంగా నది హిమాలయాల్లో పుట్టి హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. గంగా నదికి యమున, కోసి, గండకి, షోనా వంటి ఉపనదులు చాలానే ఉన్నాయి. వీటిలో ఈ ఉపనదులు అనేవి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ నుంచి ఉద్భవిస్తాయి. అయితే వీటిలో అతిపెద్దది యమునా నది. ఇది చాలా విశాలమైనది కూడా. యమునా నది ప్రయాగ్రాజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. ఆ తర్వాత విశాలంగా మారుతుంది. దీన్నే గంగా యమున బేసిన్ లేదా గంగా బేసిన్గా పిలుస్తారు. అయితే గంగా బేసిన్ అనేది చాలా పెద్దది. ప్రపంచ జనాభాలో ప్రతి 12 మందిలో ఒకరు ఈ గంగా బేసిన్లోనే నివసిస్తారు. గంగా బేసిన్ అనేది ఉత్తర భారతంతో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో విస్తరించి ఉంది. అందుకే ఇది అతిపెద్ద నివాస స్థానం కూడా.